పిక్చర్ మారబోతోందా? అస్సలు సిస్సలు సమరం ఇప్పుడే మొదలైందా? అవును, రాష్ట్ర రాజకీయాల్లో మున్సిపల్ హీట్ రాజుకుంది. ఇది కేవలం వార్డు కౌన్సిలర్ల ఎన్నిక కాదు, జనం ఇవ్వబోయే ప్రోగ్రెస్ రిపోర్ట్. అధికార పార్టీ హనీమూన్ పీరియడ్ ముగిసింది, ఇక లెక్కలు తేలే టైం వచ్చింది. అటు ఉనికి కోసం గులాబీ దళం, ఇటు సత్తా చాటేందుకు కమలనాథులు, మధ్యలో పట్టు నిలుపుకునేందుకు హస్తం పార్టీ. వెరసి తెలంగాణలో మున్సిపల్ మహాసంగ్రామం, గ్రేటర్ పోరుకు ముందస్తు సెమీఫైనల్స్. పట్టణ ఓటరు నాడి ఎటుంది? ఈ డూ ఆర్ డై బ్యాటింగ్లో గెలిచేది ఎవరు? లోకల్ బాడీ ఎన్నికల సంబరం ఇంకా చెల్లారక ముందే ప్రజల ముందుకు వచ్చిన మరో పోల్ సరళిపై పార్టీల కుస్తీలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో మరోసారి రాజకీయ రణరంగం రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికల తీర్పొచ్చి 2 ఏళ్లు గడిచిపోయాయి. పార్లమెంటు సాక్షిగా జరిగిన యుద్ధం కూడా ముగిసి చాలా కాలమైంది. కానీ ఇప్పుడు రాష్ట్రం ముందున్న అసలైన సవాలు మున్సిపల్ ఎన్నికలు. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా 2 ఏళ్ల కాలం అనేది హనీమూన్ పీరియడ్ ముగిసి వాస్తవాల పునాదుల మీద నడవాల్సిన సమయం. సరిగ్గా ఇదే టైంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడం రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన వేడిని రగిలిస్తోంది. ఇది కేవలం కౌన్సిలర్లను, కార్పొరేటర్లను ఎన్నుకునే ప్రక్రియ కాదు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ 2 ఏళ్ల పాలనకు ప్రజలు ఇస్తున్న ప్రోగ్రెస్ రిపోర్ట్. ఈ ఎన్నికల వేడి రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసే పొలిటికల్ సునామీకి సంకేతంగా కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు ఎన్నికలను కేవలం మున్సిపల్ పోరుగా చూడడం లేదు. ఇవి రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సెమీఫైనల్స్ మాత్రమే కాదు, ఒక ముందస్తు హెచ్చరిక కూడా. సాధారణంగా అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజల్లో ఉండే సానుకూలత 2 ఏళ్ల తర్వాత కూడా అదే స్థాయిలో ఉందా, లేదా హామీల అమలులో జాప్యం వల్ల వ్యతిరేకత మొదలైందా అనే ప్రశ్నకు ఎన్నికలే సమాధానం చెప్పబోతున్నాయి. హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న శివారు మున్సిపాలిటీలు, ఇతర కార్పొరేషన్ల ఫలితాలు రాబోయే గ్రేటర్ ఎన్నికల గాలి ఎటు వీస్తుందో డిసైడ్ చేస్తాయి. అందుకే ఈ ఎన్నికలను అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాలు డూ ఆర్ డై బ్యాటిల్గా మార్చేశాయి. ఈ ఫలితాలు ఇచ్చే కిక్ లేదా షాక్ రాబోయే 3 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని నిర్దేశించబోతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది నిజమైన అగ్ని పరీక్ష. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొత్తలో ఉన్న జోష్ వేరు, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు వేరు. సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి, నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓట్లు అడగాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ భుజాలపై ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికలు వ్యక్తిగత ప్రతిష్టగా మారాయి. మంత్రులకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించడం, ఎమ్మెల్యేలను క్షేత్రస్థాయిలో పరుగులు పెట్టించడం వెనుక ఉన్న ఆంతర్యం ఒక్కటే, పట్టు సడలకూడదు. ఏమాత్రం తేడా వచ్చినా అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది. అందుకే మైక్రో మేనేజ్మెంట్తో, అభివృద్ధి మంత్రంతో పట్టణ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడింది హస్తం పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నాయకులను, మాజీ చైర్మన్లను తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఏకపక్ష విజయం సాధించాలన్నది కాంగ్రెస్ వ్యూహం. డబుల్ ఇంజిన్ కాదు, స్టేట్ ఇంజిన్ ఉంటేనే అభివృద్ధి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేయడం, శంకుస్థాపనలు చేయడం, పట్టణ సుందరీకరణ పనులను వేగవంతం చేయడం ద్వారా తాము పాలనలో విఫలం కాలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పట్టును పట్టణాల్లోనూ కొనసాగించాలన్నదే కాంగ్రెస్ అంతిమ లక్ష్యం. మరోవైపు అధికారం కోల్పోయిన ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పరిస్థితి మనుగడ పోరాటంలా మారింది. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి ఇప్పుడు 2 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉండడం ఆ పార్టీ క్యాడర్లో నిరాశను నింపింది. అయితే బీఆర్ఎస్కు ఉన్న ఏకైక ఆశ పట్టణ ఓటర్లు. అర్బన్ ఏరియాల్లో ఇప్పటికీ తమకు బలమైన క్యాడర్, అభిమాన వర్గం ఉందన్నది గులాబీ బాసుల నమ్మకం. అయితే
ప్రభుత్వ వైఫల్యాలను, హామీల అమలులో లోపాలను ఎత్తిచూపుతూ మళ్లీ కేసీఆర్ మార్కు పాలన గుర్తుకు రావడం లేదా అని ప్రజలను ప్రశ్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ పుంజుకోలేకపోతే ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఇది వారికి కేవలం ఎన్నిక కాదు, ఒక అస్తిత్వ సమస్య. ఈ క్లిష్ట సమయంలో పార్టీని నడిపించే బాధ్యత పూర్తిగా కేటీఆర్, హరీష్ రావు భుజాలపై పడింది. పట్టణ, మధ్యతరగతి వర్గాలను, ఐటీ ఉద్యోగులను, యువతను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీని రీఆర్గనైజ్ చేస్తూ నిస్తేజంలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. పురపాలక సంఘాల్లో గెలిస్తేనే క్యాడర్లో నమ్మకం నిలుస్తుంది, లేదంటే వలసలు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇక ఈ పోరులో అత్యంత ఆసక్తికరమైన పాత్ర పోషిస్తోంది భారతీయ జనతా పార్టీ. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉండడం, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలనే కాంక్షతో బీజేపీ ఈ మున్సిపల్ ఎన్నికలను సీరియస్గా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా కేంద్రం నుంచి నిధులు తెస్తామనే భరోసాను పట్టణ ప్రజలకు ఇస్తున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు ఇతర ముఖ్య నేతలు మున్సిపాలిటీల్లో తిష్టవేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంకును, ప్రభుత్వ వ్యతిరేక ఓటును కలిపి గెలుపుగా మార్చుకోవాలని చూస్తున్నారు. బీజేపీ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. అదే గేట్వే టు సిటీ. హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటే అది నేరుగా రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఓట్లు చీలితే ఆ లాభం తమకే దక్కుతుందని కమలనాథుల అంచనా. బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటడం బీజేపీకి అత్యవసరం. రాజకీయాలు ఎన్ని ఉన్నా అంతిమంగా గెలిచేది ఓటరు నాడి మాత్రమే. పట్టణ ఓటరు ఆలోచన ధోరణి ఇప్పుడు మారింది. కేవలం పార్టీ జెండాలు చూసి కాకుండా గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ప్రాతిపదికన ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అనేది కాంగ్రెస్కు సవాలుగా మారితే ప్రతిపక్ష పాత్రను పోషించడంలో వైఫల్యం ఇతర పార్టీలకు మైనస్గా మారే అవకాశం ఉంది. మొత్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రానికి ఒక అద్దం పట్టబోతున్నాయి. కాంగ్రెస్ పాలనకు ప్రజలు జై కొడతారా? పూర్వ వైభవం కోసం బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న పోరాటం ఏ మేరకు ఫలిస్తుంది అన్నది చూడాలి. భవిష్యత్తు జీహెచ్ఎంసీ నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయో చెప్పే దిక్సూచి ఎన్నికలు ఇవి. రాజకీయ చదరంగంలో ఎత్తులు ఎవరివైనా పై ఎత్తు మాత్రం ప్రజలదే. ఈ మున్సిపల్ పోరు కేవలం గల్లీలో పట్టు కోసమే కాదు, రాబోయే 3 ఏళ్ల రాష్ట్ర రాజకీయ చిత్రానికి స్క్రీన్ ప్లే రాసే అసలైన ఘట్టం. జనం వేసే మార్కులే భవిష్యత్తు రాజకీయాలకు కొలమానం కాబోతున్నాయి. అభివృద్ధి మంత్రం గెలుస్తుందా, వ్యతిరేకత నిలుస్తుందా, లేక ప్రత్యామ్నాయం వైపు ఓటరు మొగ్గుతాడా అనేది బ్యాలెట్ బాక్స్లే తేల్చాలి. ఎందుకంటే పట్టణ ఓటరు ఇచ్చే ఈ పవర్ పంచ్ ఏ పార్టీకి కిక్ ఇస్తుందో, మరెవరికి గట్టి షాక్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.